నిష్పక్షపాతంగా నిజాలను మీ ముందుకు తీసుకువస్తున్న మీ తెలంగాణ స్వరం. నమస్కారం, మీరు చూస్తున్నది తెలంగాణ స్వరం. ప్రధాన వార్త: అంబర్పేట్ ట్రిపుల్ సూసైడ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ డీసీపీ రక్షితమూర్తి ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించారు. గత నెల ఫిబ్రవరి 24న అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రామ్రాజ్, ఆయన భార్య మాధవి, కుమారుడు శశాంక్ రాజ్ తమ నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. వీరు బిర్యానీ హోటల్ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వ్యాపారం కోసం 57 లక్షల రూపాయలు నలుగురు వ్యక్తుల వద్ద అధిక వడ్డీకి అప్పుగా తీసుకున్నారని, అయితే అప్పు మొత్తాన్ని భారీ వడ్డీతో తిరిగి చెల్లించాలంటూ వేధింపులకు గురి చేసినట్లు విచారణలో తేలింది. ఈ వేధింపులను తట్టుకోలేక కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో మహమ్మద్ వాసి జమాన్, రాజశేఖర్ రెడ్డి, నవాజ్, మాజిబ్, హైదర్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి బ్యాంక్ చెక్లు, ఖాళీ ప్రామిసరీ నోట్లు, ఎంఓయూలు, మార్టిగేజ్ అగ్రిమెంట్లు, భూమి పత్రాలు, బాండ్ పేపర్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. అండ్ వాళ్ళ అబ్బాయి శశాంక్, వాళ్ళ ముగ్గురు కూడా వీళ్ళు బాపు నగర్ ఉండే ఇల్లు వాళ్ళు చనిపోయే స్థితిలో మనకి దొరికారు. ఇమీడియట్లీ వాళ్ళ అమ్మాయి నుంచి కంప్లైంట్ తీసుకున్నాము. అండ్ వీవ్ రిజిస్టర్డ్ అ కేస్ అండర్ క్రైమ్ నంబర్ 109/26 BNSS. ఇదిలో ఇద్దరు ఫౌండ్ హ్యాంగింగ్ వాళ్ళ ఇంటిలో. అండ్ ఒకరు వాళ్ళ తల్లి మాధవి అని తల్లి బెడ్ మీద అన్కాన్షియస్గా దొరికారు. సో మనకి అక్కడ ఒకటి సూసైడ్ నోట్ కూడా దొరికింది. సో ఇమీడియట్లీ ఇన్వెస్టిగేషన్ చేసి, అండ్ సిన్స్ ఇది 3 మెంబర్స్ డెత్ అయింది, మనకి ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అవుతారు. సో ఏసీపీ ఓయూ హ్యాస్ టేకెన్ అప్ ద ఇన్వెస్టిగేషన్. ఈరోజు మనకి ఇదిలో 4 మంది. A1 వచ్చేసి మొహమ్మద్ వాజీ, ఈజ్ రియల్ ఎస్టేట్ పని చేస్తారు, ప్లస్ ఆల్సో స్క్రాప్ బిజినెస్ ఉంది. A2 రాజశేఖర్ రెడ్డి, కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తారు. A3 మొహమ్మద్ నవాజ్, వాళ్ళు కూడా బిజినెస్ చేస్తారు. అండ్ A4 సయ్యద్ మజీద్ హైదర్, వీళ్ళు ఎలక్ట్రిషియన్, మౌలాలి ఏరియాలో ఉంటారు. వీళ్ళ నుంచి మనకి ఏం తెలిసింది అంటే, అండ్ ఆ సూసైడ్ నోట్ చదివి మనకి ఏం తెలిసిందంటే, ఒక 2-3 years నుంచి ఈ చనిపోయే వాళ్ళు రామ్రాజ్ అండ్ శశాంక్ వాళ్ళ బిజినెస్ కోసము వీళ్ళ నుంచి ఆల్మోస్ట్ టు ద ట్యూన్ ఆఫ్ 57 lakhs డబ్బులు లోన్ లాగా తీసుకున్నారు. మీకు అందరికీ తెలుసు, ఈ వీళ్ళు ఇద్దరు హోటల్ బిజినెస్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కింగ్స్ బిర్యానీ హోటల్స్ ఉంది వాళ్ళ దగ్గర, మల్లాపూర్ ఏరియాలో అండ్ చక్రీపురంలో. సో వీళ్ళకి కొంచెం బిజినెస్ ప్రాబ్లమ్స్ వల్ల అండ్ ఈ రెవెన్యూ జనరేషన్ వల్ల ఈ మనీ లెండర్స్ ఎవరెవరు ఉన్నారో ఈ 4 మంది దగ్గర వాళ్ళు లోన్స్ తీసుకున్నారు టు ద ట్యూన్ ఆఫ్ 57 lakhs. అండ్ ఈ 57 lakhs తీసుకునేది ఎట్లాగంటే, వాళ్ళకి బ్లాంక్ చెక్స్ ఇచ్చారు. అండ్ ఆల్సో ప్రామిసరీ నోట్స్, ఆ ప్రామిసరీ నోట్స్ కూడా బ్లాంక్గా ఉంది. అండ్ ఈ లోన్స్ తీసుకున్న దానికి కొన్ని వాళ్ళ ప్రాపర్టీ కూడా ప్లెడ్జ్లో పెట్టారు. అండ్ ఫర్దర్ ఈ లోన్స్ తీసుకున్న దానికి హై ఇంట్రెస్ట్ కూడా ఛార్జ్ చేశారు. అండ్ ఆల్సో మేము వెరిఫై చేస్తే వాళ్ళకి చనిపోయే రోజు అంటే 24th or 23rd నైట్ అండ్ 24th ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి ఈ వీళ్ళిద్దరి నుంచి కూడా కాల్ వచ్చింది. A1 అండ్ A2 నుంచి కూడా కాల్ వచ్చింది. సో వీ కెన్ కనెక్ట్ దట్ వీళ్ళకి వాళ్ళ నుంచి కొంచెం హరాస్మెంట్ ఉంటుంది. మళ్ళీ ఆ సూసైడ్ నోట్లో కూడా వీళ్ళు 4 పేరుని కూడా రాశారు, దట్ వీళ్ళు లోన్ రిటర్న్ కోసం కొంచెం హరాస్మెంట్ చేస్తున్నారు అని. సో ఇవన్నీ మేము ఇన్వెస్టిగేషన్ చేసి, సో ఈరోజు వాళ్ళ 4 మేము కస్టడీలో తీసుకున్నాము. మళ్ళీ వాళ్ళని రిమాండ్ చేసి ఇంకా ఇదికి ఏదైనా నెక్స్ట్ స్టేజ్ ఇన్వెస్టిగేషన్ ఏముందో అది కూడా మేము పూర్తి చేస్తాం. సో అందరికీ తెలుసు ఈ హ్యాండ్ లోన్స్ ఏమేమి ఉంటాయి. చాలామంది హైదరాబాద్లో ఇది ఎక్కువ మా ఇంట్రెస్ట్ రేట్స్కి వాళ్ళ ప్రాపర్టీస్ని అన్నీ ప్లెడ్జ్ చేస్తున్నారు. ఇది ఫస్ట్ ఇనిషియలీ ఇట్ మైట్ సీమ్ కరెక్ట్, బట్ దెన్ ఆ లోన్ ఇట్ ఈస్ లైక్ విషియస్ సర్కిల్ అండి. ఒకసారి ఒక ట్రాప్ అయిపోతే దెన్ అదిని తీర్చడానికి ఇంకొక మనీ లెండర్. సో దే గెట్ ఇన్ టు అ కంటిన్యూస్ సైకిల్. అండ్ అది వల్ల ఈ ముగ్గురు వాళ్ళు
చనిపోయారు. సో ఐ రిక్వెస్ట్ ద పబ్లిక్ that not to go to such money lenders who charge high rate of interest, and also not to pledge their hard earned properties and their hard earned incomes. So I request public to not fall into this trap andi. మేడం లాస్ట్లో ఎప్పుడైతే ఒక కూడా ట్రాన్సాక్షన్స్ చేశారని అంటున్నారు. ఒకవేళ చేస్తే ఎంత చేశారు మ్యామ్ ఆ టైంలో? అంటే ట్రాన్సాక్షన్ అది ఐఎమ్ నాట్ షూర్ అండి, బట్ వీఆర్ వెరిఫైయింగ్ దిస్. ఇది ఇప్పటి వరకు మనకి ఏం దొరికింది అంటే ఒక ప్రామిసరీ నోట్స్ దొరికినాయి వాళ్ళ దగ్గర నుంచి. సో ఇట్లాగే ఈ ప్రామిసరీ నోట్స్ వేర్ వాళ్ళు రాసుకొని విచ్ ఆర్ ఆల్ లైక్ యునో వాళ్ళు ఇంత డబ్బులు తీసుకున్నారు. అండ్ రెగ్యులర్గా ఇఫ్ యూ సీ లాట్ ఆఫ్ ప్రామిసరీ నోట్స్ అండ్ చెక్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఇది empty promissory notes and a lot of empty checks that వీళ్ళు సైన్ చేసి ఇచ్చారు. ఇదిలో చూస్తే రామ్ రాజ్ వాళ్ళ సిగ్నేచర్ ఉంది, ఇంకొకటి శశాంక్ రాజ్ వాళ్ళు కూడా సిగ్నేచర్ ఉంది. ఐ సీన్ దట్. సో ఇట్లాగే చాలా సిగ్నేచర్ ఉంది. ఒక ప్రాపర్టీ కూడా వాళ్ళు ప్లెజ్ చేశారు, ఒక 3 acres.